Kumari, Department of Food Science. యాక్చువల్లీ బెస్ట్ న్యూట్రిషనల్ చెఫ్ గా మమ్మీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫ్యూ వీక్స్ బ్యాక్. చూడడానికి మీకు సాటిస్ఫైయింగ్ ఉంటది, మాకు మెమరబుల్ గా ఉంటది. ఈ వీడియో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో మరి ఇప్పుడు బర్త్డే రోజు ఏం జరిగిందో చూసేద్దాం, లెట్స్ గో. మనం సర్ప్రైజ్ బాగానే ప్లాన్ చేసాం కానీ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ గా కేక్ తేలేకపోయింది. సో ఇది పరిస్థితి. మనం కేక్ కలెక్ట్ చేసుకొని వచ్చేటప్పటికి మమ్మీ ఆల్రెడీ ల్యాబ్ లోకి ఎంటర్ అయిపోయింది. మనం క్యాప్చర్ చేయలేకపోయాం రియాక్షన్ ని. మనం ల్యాబ్ లోకి ఎంటర్ అయ్యేసరికి మమ్మీ ఏమో ప్రాక్టికల్ ఎగ్జామ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ కేక్ మీద ప్రింట్ అయిన ఫోటోతోనే మమ్మీకి వాట్సాప్ లో చేయడం జరిగింది కాబట్టి కేక్ చూడగానే అయితే షాక్ అయ్యారంట. ఇంకా చేసేదేముంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ అయ్యేసరికి 12 అవుతుంది అన్నారు. లైఫ్ లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఏం చేయలేము అనుకునే లోపు మనకు ఒక కాల్ వచ్చింది. మనం కొత్తగా ఒక వెంచర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. వెంచర్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ జరిగే పని ఎర్రమట్టి, గ్రావెల్ అంటారు కదా, చాలా మందికి తెలిసే ఉంటది. ఆ ఎర్రమట్టి లోడ్లు వచ్చాయని చెప్పి కాల్ వస్తే నేనైతే సైడ్ దగ్గరికి బయలుదేరాను. ఇక్కడేదో అడ్డంగా మూసేస్తున్నారు. అసలు ఈ రోజే బాగలేదని నా ఫీలింగ్. ఆ లారీలు సైడ్ దగ్గరికి రీచ్ అయ్యే లోపు మనం వేరే రూట్ నుంచి వెళ్ళి రీచ్ అయిపోవాలి. ఏంటో అసలు జీవితం, సడన్ గా అన్ని జరుగుతాయి అనుకున్న టైంలో లైఫ్ లో ఇలా జరుగుతూ ఉంటాయి, ఏం చేయలేం. ఇక్కడ మొత్తం 20 లోడ్ల మట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటాయని చెప్పారు. ఇంకా నా ఫీలింగ్ చూడాలి. వర్క్ ఇంపార్టెంటే, కరెక్టే, బట్ నిన్నంతా అంత ప్లాన్ చేసుకొని అసలు ఏం ప్లాన్ చేసాం, ఏం చేద్దాం అనుకున్నాం, ఏం చేస్తున్నాం. లైఫ్ అన్నాక ఇంక ఇలాగే ఉంటది, ఏం చేయలేము. అసలు ఒకసారి నా ఎక్స్ప్రెషన్ చూడండి, మీకే అర్థం అవుతుంది నా బాధ. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత దారుణమైన టైమింగ్ లో స్టార్ట్ అయిన ఈ వెంచర్ మొత్తం 1/2 ఏకర్ దాకా ఉంటది. ఇక్కడ ప్లాట్స్ అన్ని త్వరగా సేల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా మీరు కూడా కోరుకోండి. ఇంకా అక్కడ సగం వర్క్ కంప్లీట్ అయ్యేసరికి 1 అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 1 వరకే కాలేజ్ కాబట్టి సగం మంది వెళ్ళిపోయారు. ఒక 15-20 మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేసి 2 kgs కేక్ చెప్పాం, బట్ ఏం పర్వాలేదు. ఇంకో విషయం, మమ్మీ మార్నింగ్ కేక్ అయితే చూసింది కానీ ఈ కేక్ పైన ఉండే హ్యాపీ బర్త్డే గానీ, వరల్డ్స్ బెస్ట్ మామ్ గానీ, మన అరేంజ్మెంట్స్ లైక్ స్వీట్, హాట్, పేపర్ ప్లేట్లు, దట్ బ్లాస్ట్ పాపర్స్, ఇట్లాంటివి ఏవి కూడా మమ్మీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మనం తెచ్చిన గిఫ్ట్ అయితే ల్యాబ్ లో అందరికి కనిపించేటే పెట్టేసి వెళ్ళిపోయాను కానీ అది అందరూ చూశారు కానీ దాని మీద ఏమి రాయకపోవడంతో అది నేను తెచ్చిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక లేట్ చేయకుండా కేక్ కటింగ్ చూసేద్దాం రండి. మొత్తం డబ్బులే. అంతే అయిపోయింది. ఇవి ఆర్పలేదు, క్యాండిల్స్ వెలిగించలేదురా బేబీ. హ్యాపీ బర్త్డే బాగా డబ్బులు పెట్టేస్తా. మంచి ఐడియా. యాక్చువల్లీ ఈ మనీ బ్లాస్ట్ పాపర్స్ నా బర్త్డేకి రోడ్డు మీద జరిగినప్పుడు మా ఫ్రెండ్స్ తెచ్చారు. అప్పుడు మనమే చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాం. ఇంక ఇక్కడ కూడా అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో అవి తేవడం జరిగింది. ఈవెన్ కేక్ కూడా మన బర్త్డేకి తెచ్చిన ఫ్లేవరే. నా బర్త్డే వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, చూసుకోవచ్చు. ఏదో ఈ కేక్ కటింగ్ అయ్యేంతసేపు మమ్మీకి కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఆ రింగ్ టోన్ కి మనకి ఎక్కడ కాపీ రైట్ పడుతుందేమో అని నా బాధ. మొత్తానికి కేక్ అయితే అందరికి అద్భుతంగా నచ్చింది. ఇంకో కిలో తెచ్చున్నా కూడా అయిపోయేది. ఆ కాఫీ ఫ్లేవర్ అలాంటిది మరి. 2000 మా అందరు కళ్ళు మూసుకొచ్చి దీపాలు చిన్నకైతే అక్కడ పెట్టాను.
టేస్ట్ కేక్. మేడం మా కథలు మీరు చాలా బ్యూటిఫుల్. వస్తాను. కొంచెమే. ఫోటో టిష్యూ పేపర్స్ వాళ్ళిద్దరు నాకు ఫోటో బాగా చేశాను అన్న హ్యాపీ బర్త్డే బాగుంది తెల్లగా ఉన్నారు బాగా. అదే కదా వాళ్ళ అమ్మకి ఎప్పుడు ఒక సర్ప్రైజ్ చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఒక సర్ప్రైజ్ వెరీ గుడ్. గిఫ్ట్ గిఫ్ట్ మమ్మీకి. హ్యాపీ బర్త్డే రేవక్క హ్యాపీ బర్త్డే బేబీ. గిఫ్ట్ మీదే మార్నింగ్ నుంచి అక్కడే ఉంటే ఎవరిదో ఇదమ్మా ఏముందా మేడం వెళ్ళండి. అక్కడ సీజర్ సిజర్స్ కాదా మొత్తానికి మనం గిఫ్ట్ ఓపెన్ చేసే టైం అయితే ఆసనం అయిపోయింది. అసలు నిన్నటి వీడియో చూసినప్పటి నుంచి చాలా మందికి గిఫ్ట్ ఏంటి అసలు ఏం కొని ఉంటాడు వీడని ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, ఈ కాసేపట్లో అది తీరిపోతుందిలేండి. అసలు ఏం గిఫ్ట్ ఇవ్వాలో ముందుగా ప్లాన్ చేసుకోలేదు. సో తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొనాలో అర్థం కాలేదు. లాస్ట్ కి ఏదో ఒక పనికొచ్చే గిఫ్ట్ అయితే కొన్నాం. జనరల్ గా శారీలో హ్యాండ్ బ్యాగ్ లో ఇవ్వచ్చు కానీ మనం అంతా చిన్నప్పుడే ఇచ్చేసి అయిపోయింది. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇది సెలెక్ట్ చేశాను. చాలా దేవుడి పైన చాలా బాగా నైస్ పట్టుకో పట్టుకోరా బాగుంది మంచి సెలెక్షన్ ఓకే ఇక్కడే పెట్టుకోవచ్చు అందరు కలిసిపోయినా 5 నిమిషాలు. దేవా ఈ సంవత్సరం అంతా ప్రభా నీ కొరకు అనేక గొప్ప కార్యం చేయడానికి బిడ్డను మీరు ఆయుస్తపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దాన్ని మునుపుడ కంటే అత్యధికమైన మేలు ఆశీర్వాదాలు దీవెనలతో ప్రభా నాయన మేడంని వారి కుటుంబానికి మీరే అందిస్తున్నామని ఆ ప్రార్థిస్తున్నాం. అక్క ప్రేయర్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ఇంకా అది అయిపోయిన వెంటనే తెచ్చిన రసగుల్లాలు మిక్చర్ కేక్ మొత్తం నీట్ గా కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి గార్లికా రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాం మేము, నేను మమ్మీ. నేను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. ఇంకా టైం మధ్యాహ్నం 3 అవుతుంది. ఇంకా మనతో మామూలుగా ఉండదు కదా. ఒక చికెన్ ఉలవచారు బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ, ఒక ప్లేట్ లెగ్ పీసులు ప్రశాంతంగా లేపేసి ఎస్పెషల్లీ ఈ రెస్టారెంట్ లో మన ఫేవరెట్ డిష్ అయిన ఫిష్ కాలిమిర్చి టిక్కాని పార్సల్ చేయించి సైట్ దగ్గర వర్క్ పరిస్థితి ఏంటో కనుక్కొని మనం ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి రాగానే నైట్ గిఫ్ట్ తో పాటు ఈ బుక్ కూడా తీసుకున్నాం మనం. చిన్నదిగా క్యూట్ గా భలే ఉంది. ఆ గిఫ్ట్ తో పాటే ఇద్దాం అనుకున్నాం, బట్ ఇది మార్నింగ్ తీసుకెళ్లడమే మర్చిపోయాం. సో ఇప్పుడు ఇచ్చేస్తున్నాం మమ్మీకి. ఇంకాసేపు అలా రిలాక్స్ అయితే తెచ్చిన పార్సల్ డాడీకి ఇచ్చేసి మళ్ళీ మనం మన వర్క్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్లీ 20 లోడ్ల మట్టి మొత్తం దింపేశారు. ఇక నెక్స్ట్ డే మనం మొత్తం జేసీబీ పెట్టి చదరం చేయించి ఆ తర్వాత డోజర్ పెట్టి ఆ తర్వాత మార్కింగ్ చేసి ప్లాటింగ్ చేసి ఇట్లా చేయాలి. ఇవన్నీ ఆలోచించుకుంటూ రిలాక్స్డ్ గా ఇంటికి వెళ్ళి డిన్నర్ కి మిగిలిన ఫిష్ తో పాటు మా డాడీ వండిన అద్భుతమైన వంకాయ ఫ్రైని అలా వైట్ రైస్ లోకి ఆ వంకాయ ఫ్రై వేసుకొని డార్క్ గా కలిపి తింటేనే అద్భుతం అసలు. ఇంకా దానిలోకి ఫిష్ నంచుకుంటే ఇంకా అద్భుతం. అసలు మార్నింగ్ కేక్ కట్ చేసినప్పుడు వీడియో తీసి ఇంటికి వచ్చి ఎడిట్ చేసి ఈవినింగ్ లో పెట్టేద్దామని నా థాట్. బట్ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో రోజంతా ఇలా గడిచిపోయింది. అప్పుడప్పుడు అంతేలేండి, ఏం చేయలేము. మీరు ఎప్పుడైనా తిరుపతిలో గార్లికా రెస్టారెంట్ కి వెళ్తే ఈ డిష్ పేరు గుర్తు పెట్టుకొని ఒకసారి ట్రై చేయండి. ఫిష్ కాలిమిర్చి టిక్కా. పుదీనా చట్నీతో పాటు మైనస్ కూడా ఇస్తారు, చాలా బాగుంటది. వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రైట్ అయ్యింది